హలో అండి, హాయ్ అండి. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలండి. మీరు బాగుంటే మేము బాగుంటాం. పొయ్యి మీద కళా వేసానని చూపిస్తున్నానండి, చూడండి. ఇవాళ ఏం రెసిపీ అనేది చూసేసాయండి. చూడండి, సేమియా జీడిపప్పు అండి, అది లవంగ పొడి ఉంటుంది కదండి, అదండి మిరియాల పొడి. లవంగ కాదు, మిరియాల పొడి, కిస్మిస్ అన్నీ అండి, నెయ్యి అన్నీ చూపిస్తున్నానండి మీకు. ఏంటి ఐటమ్స్ అన్నీ అక్కడ యాలక్కాయలండి, అవి కలర్ వేసుకున్నానండి. ఇది ఒకటే కాదండి, ఇంకొకటి కూడా ఉంటుంది. వీడియో మొత్తం చూడండి, మీరు స్కిప్ చేయకుండా చూడండి, బాగుంటుంది. ఏంటి సేమియా అనేసి ఆపికండి, ఈ సేమియా మధ్యలో కూడాను ఇంకొకటి ఉంటుందండి. అందుకు మీరు చూస్తే మీకు అర్థమవుతుందండి. పూర్తిగా చూడండి వీడియో, ప్లీజ్ అండి, పూర్తిగా చూడండి. ఒక లైక్ ఇచ్చుకోండి. మీరు లైక్ ఇస్తే నా వీడియో 10 మందికి అలా ఫోన్లోకి చేరుతుందండి. ఇంకొకటి కాదండి, లైక్ ఇవ్వండి. నేను లైక్ ఇవ్వండి అనే మీరు ఇవ్వలేదండి. చాలామంది ఇచ్చారు, చాలామంది ఇవ్వలేదండి. ఇవ్వకుంటే ఖాళీ మెసేజ్లు పెట్టేస్తున్నారండి. అలా చేయకండి మీరు. ఎవరెవరు మెసేజ్లు పెడుతున్నారో మాకు తెలుసండి. అలా పెట్టకండి ఖాళీగా మెసేజ్లు. దయచేసి ఒక్క లైక్ ఇచ్చి మెసేజ్ పెట్టండి. అలాగే నెయ్యి వేసుకొని ఆ సేమియా వేపుకోవాలండి. కొద్దిగా చాలా గోల్డ్ కలర్గా వేపితే బాగుంటుంది. సేమియా అందరికీ కదా తెలుసు అని అంటారు, అందరు కాదండి. నేను చేసే సేమియా చూడండి. గోల్డ్ కలర్గా ఏగిపోయిందండి. అది ఒక ప్లేట్లో తీసేసుకుంటున్నాను. మా శశి బంగారం నా వీడియో చూస్తున్నారు, మీతో నేను మాట్లాడాలని ఉందమ్మా. శశి బంగారం, మీ వీడియో మొత్తం నేను చూస్తాను. ఏ ఒక్క వీడియో మిమ్మల్ని వదలనండి. శశి బంగారం గారు, మీదే ఏ వీడియో కూడా వదలను మొత్తం. ఇంకొక ఇష్టమైతే రెండోసారి కూడా చూస్తాను. ఎందుకో మీరంటే నాకు అంత ఇష్టం. ఇంకో విధంగా మీరు అనుకోకండి. ఒక్కొక్కరు కరెక్ట్ అవుతారు కదా. ఎండకి తలనొప్పి వచ్చేస్తుందండి, అంత ఎండ ఉందండి. మరి మీకు ఎలాగుందో తెలియదు. వంటలు వీడియోలు కదా, అందుకు వేడి ఎక్కువ. మామూలు బయటనైతే పర్వాలేదు, వీడియో ఈజీగా ఉంటుంది. ఇప్పుడు వంటల వీడియో కన్నా బయటవే వీడియోలే చూస్తున్నారు. కానీ మరి బయటికంటే కష్టం కదండి. మాకు వంటలే అలవాటు. అంటే నేను అన్నీ వంట బయటన అన్నీ తీనని పెట్టుకున్నాను, వీడియో కాదని అనలేదు. కానీ నాకు ఎక్కువ వంటలేనండి. మా ఇంట్లో ఎలాగా వంట చేస్తాను కాబట్టి వంట నేను తీస్తానండి. కిస్మిస్ జీడిపప్పు వేపుకొని తీసుకున్నానండి. అవ్వండి చూడండి. సేమియా ఇప్పుడు నెయ్యి ఉందిగా, నెయ్యిలో సేమియా వేపించుకోవాలండి. సారీ అండి, ఫస్ట్ జీడిపప్పును కిస్మిస్ వేపుకున్నాను, ఇప్పుడు సేమియా వేపుతున్నానండి. అలా బుర్ర ఒక్కొక్కసారి అలాగ అయిపోతే ఏం చేస్తాము. గోల్డ్ కలర్గా వేగితే టేస్ట్గా వస్తుంది సేమియా పాయసము అని చెప్తున్నానండి. అమ్మాయిలు మీరే చూడండి. చాలామంది పాలు మరుగుతుంటే అందులో ఇది అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కరు లేపుతారు, ఒక్కొక్కరు లేపరు. కానీ వేపాలి, కొద్దిగా నెయ్యి చాలదండి. నెయ్యి ఎంత ఉంటే దీనికి అంత అమృతంలాగా ఉంటుందండి. సేమియా పాయసం అనేది నెయ్యితో ఉంటుంది. దీనికి మాత్రం నెయ్యి హైలైట్ అండి. మనం పొయ్యి మీద పడిన వెంటనే మనం ఇలాగా క్లీన్ చేసుకుంటే మనకి ఎక్కువ కష్టం ఉండదు పొయ్యి కడిగేటప్పుడు అని చెప్తున్నానండి. నేను మార్నింగే పొయ్యి కడిగానండి, కానీ మీకు నేను చూపించలేకపోయానండి. బిజీ అయిపోయాను. ఈరోజు తీద్దాము పొయ్యి ఎలా క్లీన్ చేశాను అనేది అని చూపిద్దాము అని అనుకున్నాను, కానీ నేను తీయలేకపోయానండి. సారీ అండి, ఏమనుకోకండి. ఇంకొకసారి ఎప్పుడైనా సరే చూపిస్తాను. ఇదివరకు చూపించాను మీకు. దానికి వీడియో తీయాలంటే
చాలా కష్టం అండి. ఏది కష్టం లేకుండా లేదండి. యూట్యూబ్ అనేది చాలామంది బయట వాళ్ళకి తెలియదండి. ఎందుకులే మనం లైక్ చేయడం, ఎందుకులే మనం చూడడం అని అనుకుంటారు. ఆ కష్టం అనేది మీకు తెలియట్లేదండి. మా బంగారాలు చాలా కష్టపడాలా వీడియో అనేది. మళ్ళీ ఎడిటింగ్ చేసేటప్పుడు అయితే 2 గంటలండి నేను వీడియో ఎడిటింగ్ చేశానండి. నైట్ అంతా కూర్చొని ఎడిటింగ్ చేశానండి. చేసి ఒక దగ్గర పెట్టుకొని తమ్మలేని పెట్టుకొని మార్నింగ్ మీకు తమ్మలేని పెట్టి మీకు వీడియో వదిలితే ఏ టైంకి వస్తుందో నాకే తెలియదండి. ఎందుకంటే మాకు ఈ మధ్యన సిగ్నల్ లేవండి. నా ఫోన్ ప్రాబ్లమో తెలీదు. ఫోన్ అయితే కొత్తదే, మొన్ననే తీసుకున్నాను. కానీ ఫోన్ ప్రాబ్లమో కాదు అదండి. సేమియా తీసేసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా వాటర్ సేమియా ఉడకనానికి మాత్రమే వాటర్ వేసుకుంటున్నాను. మొన్న నేనండి ఫోన్ తీసుకున్నాను, కొత్త ఫోన్ అని. ఇంకా నెల అవుతుంది. అయినా నాకు సిగ్నల్ లేవేమో, పక్కన ఫ్లాట్ కట్టారు కదా, దానివల్ల ఏమో సిగ్నల్ నాకైతే అవ్వట్లేదండి. నేను వీడియో మార్నింగ్ వదిలితే ఏ టైంకి వస్తుందో నాకే తెలియట్లేదండి. మార్నింగ్ అంటే ఎన్ని గంటలకు వదులుతాను? తెల్లవారి 5 గంటలు లెగుస్తాను కదండి, ఇంట్లో పనులకి, వంటకి, అన్నిటికును, టీకి, అన్నిటికీ. అప్పుడు నేను రాత్రి అంతా సెట్ చేసుకొని మార్నింగ్ 5 గంటలకు నేను వదులుతానండి. అది మీకు వచ్చేటప్పుడు ఒక్కొక్కసారి బేగ వస్తుంది, ఒక్కొక్కసారి లేట్ అయిపోతుందండి. వాటర్ కొద్దిగా మరిగాక కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను, లైట్గా సాల్ట్ వేసుకొని ఇప్పుడేమో సేమియా, మనం వేపిన సేమియా ఉంటుంది కదండి, అది యాడ్ చేసుకోవాలండి ఆ వాటర్లో. ఎక్కువ వాటర్ వేయకండి. నేనైతే పల్స్గా సేమియా చేసుకోమండి, చిక్కగా చేసుకుంటామండి. మాకు అలాగే ఇష్టం అండి. పల్స్ నీళ్ళ కొంతమంది గ్లాసులు వేసి తాగుతారు, మేము అలా తాగమండి. సేమియా పాయసం అంటే పాయసంలాగే చేసుకుంటామండి. ఎందుకంటే అది తినేటప్పుడు పాయసములాగా మనకి తృప్తి ఉండాలి కదా. నేను అలాగే చేసుకుంటానండి. నేను నీళ్ళు వాటర్ లాగా చేసుకోనండి. చాలామంది గ్లాసులు వేసుకొని తాగుతారు, మా ఇంట్లో అలాగా తాగరండి. అలా ఇష్టం ఉండదండి. ఇప్పుడేమి కొద్దిగా యాలక్కాయలు మనం అమలదస్తాలు వేసుకొని కొట్టుకోవాలి కదండి. యాలక్కాయల పొడి అయిపోయిందండి. నేను పొడిని చేసుకొని కూడా డబ్బాలో ఉంచుకుంటాను, కానీ పొడుము అయిపోయిందండి. అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను కొంచెం అమలదస్తాలు వేసి కొంచెం యాలక్కాయలు పొడుము చేసుకుంటున్నానండి. ఎందుకంటే యూట్యూబ్కి అప్పటికప్పుడు అంటే చాలా కష్టం అండి. అన్నీ చేసుకొని ఉంచుకోవాలండి. మనము రెడీగా ఉంచుకుంటే చేసుకునేటప్పటికీ లెంత్ ఎక్కువ అయిపోతుంటాయి. కాబట్టి లెంత్ కూడా మీకు ఎక్కువ అవ్వకూడదు, లెంత్ అలాగని తక్కువ అవ్వకూడదు. అదిగోండి నేను అలాగ కొట్టించుకొని పక్కన పెట్టుకున్నానండి. సేమియా ఉడుకుతుందండి. ఇవ్వండి జీడిపప్పు, యాలక్కాయలు అండి, యాలక్కాయలు కాదండి, కిస్మిస్. పాలు పోసుకుంటున్నానండి, దానికి సరిపోయే పాలండి. కొద్దిగా చేస్తున్నానండి, ఎందుకంటే మా ఇంట్లో చెప్పాను కదా అదే సరిపోతుంది. మార్నింగ్ అండి ఇవే. మార్నింగ్ ఎందుకంటే టిఫిన్ కింద అయిపోతుంది కదండి, అందుకు. ఇది చేసేసాక సగంలోనే ఏంటంటే సరే కర్రీ చేద్దాము, నేను ఇంకా చూపించొద్దులే సేమియాతో ఆపేద్దాము అని అనుకున్నానండి. మళ్ళీ మధ్యలోనే ఏంటంటే సరే అవుతుంది కదా ఈ పనిలో కూడా కర్రీ కూడా పెట్టేద్దామని కర్రీ కూడా ప్రిపేర్ చేస్తానండి. అందుకే మీకు చెప్తున్నాను, వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇంకొక ఐటెం కూడా ఉంది, అది ఏం కర్రీ, ఎలా చేశాను ఏంటనేది అది కూడా చూడండి. జీడిపప్పు, కిస్మిస్ యాడ్ చేసుకుంటున్నానండి. మీ కాడ ఎంత ఉంటే అంత వేసుకోండి. మాలతి ఆంటీ ఇలా చేసుకుంటుంది కదా అని అలా చెయ్యొద్దు. మీ దగ్గర 2 జీడిపప్పులు ఉన్నాయి, 2 కిస్మిస్లు ఉన్నాయి చాలు. కిస్మిస్ లేకపోయినా సరే జీడిపప్పు వేసుకోండి, జీడిపప్పు లేకపోయినా సరే కిస్మిస్ వేసుకోండి. ఎందుకంటే కిస్మిస్ తింటునేటప్పుడు చాలా బాగుంటుందండి సేమియా పాయసం. ఆ స్వీట్ దనము వస్తుంది అనమాట, అంత బాగుంటుంది. ఇప్పుడు యాలక్కాయల పొడి వేసుకుంటున్నానండి. యాలక్కాయలది మనం దంచి పెట్టుకున్నాం కదా, అది యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, ఒక్కొక్కసారి ఈ వీడియో అయిన వారికి భోజనం కూడా ఉండదండి, 3 అయిపోద్దండి. ఎందుకంటే మధ్యలో ఆపలేము, వంట అవ్వదు. మామూలు వంట అయితే పర్వాలేదు, పంచదార అండి లాస్ట్లో పొయ్యి కట్టేసి పంచదార వేసుకోవాలండి. అంటే పంచదార అంటే చీని అంటారు కొందరు, పంచదార అంటారు కొందరు. నేను ఎక్కువ స్వీట్ అయితే వేయనండి, నిమానంగా వేసుకుంటాను. పంచదార వేసి అదిగోండి చూపిస్తున్నాను. సేమియా పాయసం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు బీరకాయలండి, అవి
బీరకాయలు చెక్కుకుంటున్నానండి. సరే కర్రీ చేసేద్దాము, కర్రీ పెడదాము అనేది. ఇది ఎలా చేస్తాను ఏంటి, ఎలా చేస్తే బీరకాయలు చాలామంది ఇష్టం ఉంటుంది కదండి. బీరకాయలు ఎలా చేస్తే తింటారు కూర. ఇలాగైతే బీరకాయలాగా అనిపించదు, బాగుంటుంది కర్రీ. మటన్ చికెన్ కర్రీలాగా ఉంటుంది, ఆ టేస్ట్ వస్తుంది అనేది మీకు నేను చూపిస్తానండి ఈ వీడియోలోన. మీరు చూడండి ఎలా చేస్తాను. టమాటా, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, నూనె వేసి వేగింది కదండి. అది బాగా మగ్గిపోయాక టమాటాలు అవి అప్పుడు ఈ బీరకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలండి. కొద్దిగా మనం దానికి తగిన సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. అప్పుడు మన మసాలా కారం ఉందిగా, అది కొద్దిగా మీకు సరిపోయిన కూరకు సరిపోయినంత మసాలా కారం యాడ్ చేసుకోండి. చక్కగా కలుపుకోండి. చాలా బాగుంటుందండి, చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి సేమియా పాయసం ఎంత బాగుంది, చూశారు కదా. చాలా చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. అదిగోండి ఆ చిక్కదనం రావాలి. ఈ కర్రీ చూడండి ఎంత బాగుంది కర్రీ, చూసారా. ఆ కర్రీ తింటే మీకు తెలుస్తుందండి. చూడడానికి ఎలాగుందంటే తినేటప్పుడు చాలా చాలా బాగుంటుందండి. అసలు అది నేను రైస్లో ఇప్పుడు కలుపుకొని తింటానండి. అన్నం తింటూ సేమియా పాయసం తింటానండి. నాకు అంత ఇష్టం. అందరికీ హాయ్ బాయ్ నమస్తే అంటున్నానండి. చూపిస్తానండి ఇంకొకసారి.